జిల్లా తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ హాస్య నటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. ఈ సభలో బ్రహ్మానందంకు 1,00,000 నగదు, బొలిమంత శివరామకృష్ణ జాతీయ స్థాయి జీవిత సాఫల్య పురస్కారాన్ని నిర్వాహకులు అందజేశారు. అనంతరం వైకుంఠపురం దేవస్థానాన్ని సందర్శించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. చేతులు సార్ బయటికి పంపి ఆ తలిపేసేయండమ్మా. సభ ప్రారంభం కాదు. ఓకే సార్, ఎస్ సార్ అని చెప్పేసేసాను. ఈ రోజున యాక్చువల్ గా అందుకున్నటువంటి నాటక అకాడమీ చేర్దలు అందరూ కూడా తెనాలి వెళదాము అనుకున్నప్పుడు గత 4 సంవత్సరాల నుంచి ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది అంటే, ఇందాక మిత్రులు మాట్లాడుతూ కేవలం నవ్వించడమే కాదు, ఫిలసాఫికల్గా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తారనడానికి, ఆలోచించకుండా ఏం చేయగలను, ఎలా ఉండగలను అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సరిపోతుంది. కరెక్ట్గా 49 సంవత్సరాల క్రితం డిసెంబర్ 14వ తేదీన నా వివాహం వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయం. చెప్పాను కదా ఇందాక మా సిస్టర్ అని, ఆవిడ వాళ్ళ ఆడపడుచుతో నాకు వివాహం. అది ఎక్కడ చేయాలి అంటే అప్పుడు ఈ ఆలయం అతి ప్రాథమిక దశలో ఉంది. ఆ ఆలయ నిర్మాణంలో ఉన్నప్పుడే వైకుంఠపురం అని అక్కడ ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీ వివాహం చేయాలని నా శుభలేఖ అచ్చువేసి ఇచ్చారు. నేను చాలా ఆనందించాను, చాలా సంతోషించాను. అటువంటి ఆలయంలో నాకు వివాహం జరగటం, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత నేను ఈరోజు మీ అందరి ముందు చూడండి, ఈ ఫేస్ చూడగానే ఎటు మామూలుగా ఇలా వెళుతున్నవాడు కూడా మొహంలో చూడగానే అది కాదురా ఈ జీవితానికి. మనిషికి ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంత సంపాదన అయినా ఉండొచ్చు, ఎన్నో వేల కోట్లు ఉండొచ్చు, కానీ ఆనందం కరువైతే జీవితమే అనర్థం అనిపిస్తుంది.